హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు ట్రిపుల్ హెచ్ కిచెన్. నేను మీ షెఫ్ హరి. ఈరోజు పుల్ల పుల్లగా కమ్మగా ఉండే గోంగూర పప్పు రెసిపీ మీకోసం. ఈ పప్పు రెసిపీ మనం నార్మల్ కందిపప్పుతో కాకుండా రెడ్ కందిపప్పుతో చేస్తున్నామండి. ఈ కందిపప్పులో చాలా ప్రోటీన్స్ ఉంటాయి. చాలా చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఈ పప్పు. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ముందుగా 200 గ్రాములు రెడ్ కందిపప్పును వాష్ చేసుకుని సరిపడగా వాటర్ వేసుకొని బాయిలింగ్ పెట్టుకుందాం. తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకోండి. అదేవిధంగా ఒక టీ స్పూన్ ఆయిల్ కూడా యాడ్ చేసుకుని పప్పు బాగా మెత్తగా కాకుండా నేను ఈ విధంగా చూపిస్తున్నాను కదండి, ఈ విధంగా వచ్చినట్టు బాయిల్ చేసుకుని పక్కన పెట్టుకోండి. తర్వాత తాలింపుకి ఆయిల్ వేసుకోండి, 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వరకు. తర్వాత మెంతులు ఒక హాఫ్ టీ స్పూన్, 5 ఎల్లుల్లి రేకులు ఈ విధంగా దంచుకుని వేసుకోండి. ఒక టీ స్పూన్ ఆవాలు యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకుని మీడియం ఫ్లేమ్లో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. మన ఛానల్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విధంగా కలర్ వచ్చి ఆవాలు చిటపటలాడే వరకు వేపించుకోండి. తర్వాత జీలకర్ర ఒక టీ స్పూన్ యాడ్ చేసుకోండి. ఎండుమిర్చి 3 ఈ విధంగా తుంచుకొని వేసుకోండి. కరివేపాకు కూడా కొంచెం వేసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకోండి. ఇలా తాలింపు వేసినప్పుడు కరివేపాకు, ఎండుమిర్చి మొత్తం అన్నీ కలిసి మంచి ఫ్లేవర్ వస్తుంది కదండి. ఈ విధంగా ఫ్రై చేసుకోండి. ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోండి. తర్వాత కొంచెం ఇంగువ వేసుకోండి. 3 పచ్చిమిర్చి ఈ విధంగా చీరుకుని వేసుకోండి. తర్వాత చిన్న ఆనియన్ కూడా ఈ విధంగా కట్ చేసుకుని వేసుకోండి. వీడియో చూసేవారు ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. మీ అందరూ లైక్ చేస్తేనే ఇంకో నలుగురికి చేరుతుంది. ఆనియన్స్ లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయండి. కామెంట్ అండ్ షేర్ కూడా మర్చిపోకండి ప్లీజ్. ఒక టీ స్పూన్ సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగా 300 గ్రాములు గోంగూర తీసుకుని ఈ విధంగా శుభ్రం చేసుకుని ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకున్నానండి. ఈ విధంగా కట్ చేసుకుని వేసుకోండి. బాగా తొందరగా మగ్గుతుంది గోంగూర. ఈ విధంగా గోంగూర వేసిన తర్వాత బాగా మిక్స్ చేసి, ఈ పప్పులో ప్రోటీన్స్ కూడా చాలా బాగా ఉంటాయండి. మీరు తప్పకుండా ట్రై చేయండి ఇదే పప్పుతోటి. మూత పెట్టుకుని 2 నిమిషాలు మగ్గనివ్వండి. మధ్య మధ్యలో ఇలా మూత తీసుకుంటూ కలుపుకుంటూ ఇలా 2 నిమిషాలు మగ్గనివ్వండి. బాగా మెత్తగా మగ్గుతుంది గోంగూర. 2 నిమిషాలు అయిన తర్వాత హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి వేసుకోండి. తర్వాత జీలకర్ర పొడి ఒక 1/4 టీ స్పూన్, కొంచెం కారం వేసుకుని బాగా కలుపుకోండి. ఈ విధంగా కలుపుకుంటూ లో ఫ్లేమ్లో పెట్టుకుని ఈ విధంగా కలుపుకోండి. మనం వేసిన మసాలాలు ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోండి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఒక హాఫ్ కప్ వరకు వాటర్ యాడ్ చేసుకుని మూత పెట్టి 2 నుంచి 3 నిమిషాల వరకు గోంగూరను బాగా మెత్తగా అయ్యే వరకు మగ్గనివ్వండి. ఈ విధంగా మసాలా దినుసులు అన్నీ మెత్తగా మగ్గితే మంచి టేస్ట్ వస్తుందండి. ఈ విధంగా మగ్గిన తర్వాత 3 నిమిషాలు అయిన తర్వాత మనం బాయిల్ చేసుకున్న పప్పుని గోంగూరలో మిక్స్ చేసేయండి. ఈ విధంగా వేసుకుని బాగా కలపండి. బాగా కలుపుకొని మీకు టైట్గా కావాలనుకుంటే ఈ విధంగా కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. గోంగూర పప్పు లూజుకుంటే బాగుంటుంది కాబట్టి కొంచెం వాటర్ ఎక్కువే యాడ్ చేస్తున్నాను నేను. 1.5 కప్పు వాటర్ యాడ్ చేస్తున్నాను. ఈ విధంగా వాటర్ యాడ్ చేసిన తర్వాత సాల్ట్ చెక్ చేసుకుని మీరు సాల్ట్ సరిపడగా వేసుకోండి, రుచికి సరిపడగా. తర్వాత మూత పెట్టుకుని హై ఫ్లేమ్లో 2 నిమిషాలు ఉడికించుకోండి. ఈ విధంగా ఉడికించుకున్న తర్వాత ఈ విధంగా ఉంటుంది పప్పు. లూజుగా బాగుంటుంది. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. రైస్లోకి, వేడి రైస్లోకి 2 నిమిషాల తర్వాత ఈ మంట ఆఫ్ చేసుకుని రైస్లో వేసుకుని వేడి రైస్లో వేసుకుని తింటే ఉంటుందండి. పుల్లగా కమ్మగా మంచి బాగుంటుంది కదా. ఈ రెసిపీ మీరు ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్లో పిన్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.